హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. చాలామందికి ఈ ప్రాసెస్ అయితే తెలుసు. ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా వంట నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ దోసకాయ పప్పు కోసం ముందుగాను ఒక దోసకాయని తీసుకొని పైన పొట్టంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. పొట్టంతా తీసేసుకున్న తర్వాత దీన్ని మజ్జిగైతే ఇలాగా ముక్క కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందు లోపల విత్తనాలు కూడా తీసేసుకోవాలన్నమాట. కొందరు ఈ విత్తనాలతో కలిపి చేసుకుంటారు, కానీ ఇవి గింజలు ఉండడం వల్ల ఒక్కొక్కసారి చేదైతే వస్తుంది. లేదు మేము గింజలతో చేసుకుంటా అంటే ఒకసారి కాస్త నోట్లో వేసుకొని చూసి చేదు లేదు అనుకుంటే కనుక గింజలతో పాటుగా మీరైతే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం గింజలన్నీ తీసేసిన తర్వాత దీన్ని ఇలాగ మజ్జిగకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. పైన మూడిక పార్ట్ అయితే తీసేయాలి. తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా సరే నోటిఫికేషన్స్ ముందైతే మీకు వచ్చేస్తాయన్నమాట. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి. లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మీలాగే మరికొందరు ఈ వీడియోస్ అయితే రికమెండేషన్ వెళ్తాయన్నమాట. రికమెండ్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పప్పు అయితే తీసుకోవాలి. ఇది కందిపప్పు అయినా పెసరపప్పు అయినా మీ అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 అయితే కట్ చేసి పెట్టుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా ఇలాగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులోనైతే నెయ్యి పోపు వేసుకోవాలి. పప్పుకి ఎప్పుడైనా సరే నెయ్యి పోపు చాలా బాగుంటుంది. ముందుగా మనం పప్పు చేసేసుకున్న తర్వాత అయినా పోపు వేసుకోవచ్చు, కానీ కాస్త తొందరగా అయిపోవాలి అన్నప్పుడైతే ముందుగా ఇలాగా పోపు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి కూడా నేను వేసేసాను. వేసేసి కాస్త వేగనివ్వాలన్నమాట. ఇది కాస్త రంగు మారే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. చూసారు కదా ఏ సైజు ముక్కలు చేశానో ఆ సైజు ముక్కలు చేసుకుంటే అయితే సరిపోతుంది దోసకాయ. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోని మనం కందిపప్పు, నేనైతే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసుకొని ఇలాగైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. అదేవిధంగా కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్, నేను అన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాను, అందువల్ల ఇది మంచిదని చెప్పి పసుపు అయితే కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకున్న, పప్పు కాబట్టి ఇంగువ బాగుంటుంది. ఇంక ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు వేసేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా కూడా దీన్ని వదిలేయాలన్నమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే పప్పు అయితే చాలా బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా పైకి అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇందులో కనుక ఏమైనా వాటర్ ఉందేమో అని చెప్పి ముందు చూసుకోవాలి. వాటర్ కనుకుంటే ఈ వాటర్ అంతటినీ కూడా పక్కకి తీసేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పు వాటర్ ఉన్నట్లయితే ఎనపటానికి అంత ఈజీగా అవ్వదనమాట. అందుకని చెప్పి ఈ వాటర్ని ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఈ వాటరు మనం చారుగా కూడా పెట్టుకోవచ్చు. లేదా అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళు అనుకోండి, చిన్నపిల్లలు ఉంటే ఇంట్లోని వాళ్ళకి అంటే ఇంకా అప్పుడే అన్నప్రాసన అయ్యి కొంచెం అలవాటు చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఈ పప్పు నీళ్ళతో కనుక అన్నం పెడితే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి చాలా బలం వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా పప్పు తినలేరు కదా, అందుకు తేట అంటారు. ఈ నీళ్ళతో కనుక కాస్త కలిపి అన్నం కనుక పెట్టినట్లయితే చాలా హెల్తీగా ఉంటారనమాట పిల్లలు. ఇంకా ఇదిగో ఇలాగా మొత్తం వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత గరిటతోని మనం ఇలాగ కలిపేసుకున్నట్లయితే పప్పు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఏమాత్రం కొంచెం గట్టిగా ఉన్నా కాస్త గరిటతో గట్టిగా నొక్కేస్తే దగ్గరగా అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇంతే దోసకాయ పప్పు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇంకా కాస్త గట్టిగా ఉంది పప్పు అనిపిస్తే ఇప్పుడు వాటర్ పక్కకు తీసాం కదా, దాన్ని అయితే అందులో వేసేసుకోవచ్చు. మనం ముందుగా పప్పుకి ఈ ఉప్పు అయితే వేయలేదు, ఎందుకంటే ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కదా, అందుకని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపేసుకుంటాను. నాకైతే ఇలా బాగానే ఉంది, అందుకే మరి నేనేం వాటర్ యాడ్ చేయలేదు. మీకు కనుక మరి కొంచెం వాటర్ కావాలి అనుకుంటే ఆ ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ దోసకాయ పప్పు. మీరు ఇంతవరకు కనుక ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.